ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకో నెక్స్ట్ ఒక కార్ని వాతి పెడదాం 6 నెలల వరకు భూమి లోపల. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. 4 months బ్యాక్ గైస్, మీలో ప్రతి ఒక్కరికి గుర్తుంది కావచ్చు, మేము వచ్చేసి ఏకంగా ఒక బైక్ని అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల పాతి పెట్టడం జరిగింది. ఆ లొకేషన్ వచ్చేసి ఇదే అని అయితే నేను అనుకుంటున్నా. 4 నెలలుగా దీనిపైన మొత్తం వర్షాలు పడ్డాయి, ఎండలు కొట్టినాయి, అంతేకాకుండా గడ్డి కూడా మొలవడం జరిగింది. మనం భూమి లోపల పాతి పెట్టిన బైక్ వచ్చేసి అది వర్కింగ్ కండిషన్లో అయితే ఉండే, అది ఏ విధంగా మారింది అనేది ఈ వీడియోలో మనమైతే చూడబోతున్నాము. ఆ బైక్ని కంప్లీట్గా తవ్వి బయటకు అయితే తీద్దాం, ఆ తర్వాత దాన్ని కండిషన్ చూద్దాం, దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎవ్రీథింగ్ మనమైతే టెస్ట్ చేద్దాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము బైక్ని పాతి పెట్టిన లొకేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి కొద్దిగా మిస్ మ్యాచింగ్ అయితే అవుతుందన్నమాట. ఇటన్నా అటన్నా అవుతుంది. సో చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే గీక్ అని అనిపిస్తుంది, దాన్ని గట్టిన చూడు తాడు అది అనిపిస్తుంది నాకు. ఈ షర్ట్ల కిందనా ఏడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆడున్నది. ఇప్పుడు ఇక్కడ దిక్క గీనా ఇడికి ఇంకా బాగా దూరం తీసినాం రా, గీడ అనిపిస్తుంది నాకు. సరే ఇలా చూద్దాం, చూస్తే వెళ్తుంది. 1 2 3 4 5 5 దాని పక్క పంటి 1 2 3 4 5 అని చెప్పాలి. దీని పక్క పంటి అంటే గీడ. మేము దీన్ని పాతి పెట్టిపోయానికి ఎప్పుడైతే గుంత తీపిచ్చినామో అప్పుడు వచ్చేసి వర్షాకాలము మొత్తం మెత్తగా వచ్చినుండే. ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కాబట్టి మొత్తం గట్టిగా అయిపోయింది, ఎంత తవ్వినా సరే వస్తలేదు. నాకు తెలిసి మినిమం 1 డే పడుతుంది కావచ్చు, ఈరోజు మొత్తం తవ్వాలి. ఇక కాయస్ దగ్గర ఒక గంట సేపు దానిలానేమో. ఇది గుంత వచ్చేసి దాంగుతలేదు, ప్లస్ మొత్తం గట్టి ఉంది. బైక్ ఎగ్జాక్ట్ పొజిషన్ కూడా తెలియదు ఒక ప్లేస్లో తీద్దామంటే. సో ఇట్లయితే కథ కలిసేటట్లేదు కాబట్టి జేసీబీని అయితే తెప్పిద్దాం. జేసీబీ కమాన్. ఇక్కడ మీరు చూడవచ్చు బండి హ్యాండిల్ అయితే వెళ్ళింది. మొత్తం 4 నెలలు దీని లోపల ఉన్నా కానీ యాక్సిలరేటర్కి అయితే ఏం కాలేదు, మంచిగానే ఉన్నది అన్న. దానికి ఏం డ్యామేజ్ కాకుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు గాయస్, 4 నెలల్లో మన భూమిలో ఉన్న బైక్ వచ్చేసి బయటకు అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ డబ్బా కావచ్చు, ఇది కావచ్చు, మొత్తం కూడా తుప్పు వచ్చినాయి. దీన్ని మొత్తం కంప్లీట్గా బయట తీస్తున్నాం. ఆ తర్వాత దీన్ని చూపిస్తా, అంతేకాకుండా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం.
బైక్ వచ్చేసి ఒకసారి దీన్ని చూడొచ్చు, మొత్తం మట్టితో నిండిపోయింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. జేసీబీ పోకముందుగా ఫస్ట్ అయితే మొత్తం గూడిపిచ్చేస్తున్నాము, ఆ తర్వాత దీని దగ్గరికి అయితే వద్దాం. ఇక నాలుగు నెలలు కంప్లీట్గా ఈ బైక్ని భూమి లోపల పాతి పెట్టి బయటకు తీసిన తర్వాత మేము ఆశ్చర్యపోయింది దేన్ని చూసి అంటే దీని క్వాలిటీని చూసి కాదు, ఈ టైర్లను చూసి. 4 నెలలు భూమి లోపల ఉన్నా సరే ఈ వీటిలో నుంచి గాలి ఏమాత్రం తగ్గలేదు, ఎట్లుందో అట్నే ఉంది. బ్యాక్ టైర్ కూడా మీరు చూడవచ్చు ఎట్లుందో అట్నే ఉన్నది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని లోపలికి మొత్తం ఎక్కడ చూసినా ఇగో మట్టి అయితే వేయిందనమాట. కొన్ని ప్లేస్లో ఆబ్వియస్లీ ఎక్కడెక్కడైతే మనకు మట్టి పదన ఉండేనో ఆ ప్లేస్లలో ఈ విధంగా తుప్పు అయితే రావడం జరిగింది. అది దీని లోపల కావచ్చు లేదా ఈ డబ్బాకు కావచ్చు, అంటే రకరకాల ప్లేసుల్లో అయితే గైస్ మనకైతే ఈ విధంగా తుప్పు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీని లోపల ఉన్న మట్టిని మొత్తం తీసేద్దాం. అండ్ ఈ టైర్ని చూడండి ఒకసారి ఎట్లుందో, ఇగో మొత్తం అలా మీద పెట్టించినట్టున్నది మట్టితోని. సో ఇప్పుడు మట్టిని మొత్తం తీసేద్దాం, ఆ తర్వాత దీన్ని డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ అయితే డ్రైవ్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. తాళం లేకుండా స్టార్ట్ అవుతుంది మన అన్ని ఆటోమేటిక్. వచ్చింది తిరుగుతుందిరా. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన బండి అయితే అవురా మొత్తం ఫ్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదా. అయిందా? అయింది. 1 2 3. అబ్బా మొత్తం ఘోరంగా గట్టిగా అయింది. ఇగో జామ్ అయింది మొత్తం. ఏర్రా డక్క కొట్టురా, గేర్ పడతా చూద్దాం. చూడవా ఉన్నది కానీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ అవురా గేర్ పడతా చూద్దాం. ఉండ్రి పడ్డది, పని చేస్తాను. 2 గేర్లు పడ్డాయి. చలో నువ్వుకుర్రా, ఏరా ఏదిరా పని చేస్తలేదు, పని తప్పులేదు చల్లలేదు. నువ్వుకుర్రా, ఏం లేదు. ఇగో ఇగో క్లచ్ ఇచ్చి పెట్టినా పోతుంది గేర్లా. ఓకే నువ్వుకొనరా, నువ్వుకుర్రా. ఇప్పుడు క్లచ్ ఇచ్చాడు రా. మళ్ళీ లేదురా నువ్వు కూర డ్రిఫ్ట్ పడుతున్నాయ్యా, డ్రిఫ్ట్లు. సో ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. 4 నెలలు భూమిలో మనం ఈ బండిని వాతి పెట్టిన తర్వాత అది దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఈవెన్ స్టార్ట్ కూడా అవుతలేదు. దాని గుంతలను అయితే వారేసినాం. ఇక మీరు చాలామంది అడిగారు మేము పెట్రోల్ పెట్టినప్పుడు కావచ్చు, అంతేకాకుండా బాక్సెస్ పెట్టినప్పుడు కావచ్చు, అన్న ఒక బైక్ని పెట్టండి, బైక్ని పెట్టినట్లయితే ఏమేమి డ్యామేజ్ అవుతుంది, అంతేకాకుండా స్టార్ట్ అవుతుందా లేదని టెస్టింగ్ చేయర్రి అని చెప్పేసి. నడిచే బండిని మనం అలా పెట్టినట్లయితే అది వచ్చేసి ఈ విధంగా అయితే కావడం జరుగుతుంది అన్నమాట. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త అవసరం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసిరనుకో నెక్స్ట్ ఒక కార్ని వాతి పెడదాం 6 నెలల వరకు భూమి లోపల. కంప్లీట్ అయితే చేసేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.